ఓరుగల్లుపై నజర్ పెట్టింది గులాబీ పార్టీ. త్వరలో జరగనున్న బైపోల్ కు స్కెచ్ గీస్తోంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ గెలుపే టార్గెట్ గా పనిచేయాలని డిసైడ్ అయింది. త్వరలో జిల్లా నేతలతో ప్రత్యేకంగా మీట్ అవనున్నారు అధినేత కేసీఆర్. వరంగల్ పార్లమెంటు బైపోల్ కు అధికార పార్టీ రెడీ అవుతోంది. కడియం రిజైన్ తో ఖాళీ అయిన స్థానంలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తోంది. మరో 2-3 నెలల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వరంగల్ లోక్సభకు ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పట్నుంచే గెలుపు కోసం స్కెచ్ వేస్తున్నారు గులాబీ నేతలు. సిట్టింగ్ సీటును మళ్లీ దక్కించుకునేందుకు కసరత్తు షురూ చేసింది టీఆర్ఎస్. త్వరలోనే జిల్లా నేతలతో అధినేత ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. అభ్యర్థితో సంబంధం లేకుండా కలిసి పనిచేయాలని హితబోధ చేయనున్నారు గులాబీ బాస్. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒకసారి తప్ప అన్నిసార్లు టీఆర్ఎస్దే ఆధిపత్యం. మెదక్ బైపోల్ రిజల్ట్స్ నే ఇక్కడ కూడా రిపీట్ చేయాలని చూస్తోంది గులాబీ టీం. అయితే ఇక్కడ పార్టీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారన్న సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతోంది. రేసులో చాలా మంది పేర్లు వినపడుతున్నా వారిలో ఎక్కువ మంది బయటివారే కావడం విశేషం. అభ్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా నేతలకు ఇప్పట్నుంచే సిగ్నల్స్ పంపిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు అభివృద్ధి కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది టీఆర్ఎస్. రాజధాని తర్వాత ఆ రేంజ్లో వరంగల్ను డెవలప్ చేస్తామని చెప్తున్నారు సీఎం. నగరంలో స్వయంగా పాదయాత్ర చేసి పేదలకు ఇళ్ల నిర్మాణ హామీలు ఇచ్చారు. త్వరలో ఎలక్షన్ ఇన్ఛార్జిగా ట్రబుల్ షూటర్ అయిన హరీష్ ను నియమిస్తారని పార్టీ వర్గాల టాక్. పార్టీ పరిస్థితిపై సీఎం ఇప్పటికే ఇంటర్నల్ సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీల్లో బలమైన అభ్యర్థులు లేకపోవడం తమకు కలిసొస్తుందనే అంచనాల్లో ఉంది టీఆర్ఎస్.